కానీ పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతి చిహ్నంగా కనపడే ఒక చిన్న ఇల్లు కూడా కట్టలేని ఆనాటి ప్రభుత్వం ప్రజలు గ్రహించి గడిచిన ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఆనాటి 10 సంవత్సరాలలో కృష్ణమోహనలాగా అక్కడ కొద్దిమంది అక్కడ కొద్ది అరా కొర మొండి గోడలతో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వదిలేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి బేషిజాలకి పోకుండా వాళ్ళు కట్టిన గోడలను మనం ఎందుకు పూర్తి చేయాలని ఆలోచించకుండా పేదవాడికి మంచి దొరుకుతుందని తలంచి ఆ మొండి గోడలతో ఉన్న ఆనాటి ఇళ్లన్నిటినీ పూర్తి చేసి ఆ పూర్తి చేసిన ఆ ఇళ్లే ఇప్పుడే మనం 1275 ఇళ్లు ఇంకా కొన్ని చివరి దశలో ఉన్నాయి. 1275 ఇళ్లు పంచుకున్నాం, గోప్రవేశాలు చేసుకున్నాం, ఆడబిడ్డల ముఖంలో ఆనందాన్ని చూశాం. మీకు తెలియంది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు ఏదైతే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అని ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు 22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇందాక గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కారు కోతలు కూశారని చెప్పారు. ఏదో కాగితం ఇస్తున్నారు, తలమో బంగారం మెడలో ఉంటే అమ్ముకొని ఫౌండేషన్ కట్టిన తర్వాత ఆ ఇందిరమ్మ ఇల్లుకి ₹1 కూడా ఇయ్యరు అని సొల్లు వాగుడు వాగిన వాళ్ళు నోరు మోపించే విధంగా ప్రతి సోమవారం ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నారో ఆ ఇందిరమ్మ కట్టుకున్న ఇంటి లెవెల్ను బట్టి అంటే బేస్మెంట్ కడితే 1,00,000, స్లాబ్ లెవెల్ కడితే మరొక 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, గోప్రవేశం అయిన తర్వాత మిగిలిన 1,00,000 మొత్తం కలిపి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా మీ ఖాతాల్లో మీ సెల్ ఫోన్ టింగ్ 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 అంటూ డబ్బులని మీ ప్రభుత్వం ఇస్తున్నమాట నిజం కాదా అని అడుగుతున్నాను. నా ఆడబిడ్డలు కొంతమందికి అనుమానం ఉంది. బాగానే చెప్పావు సీనన్న, మొదటి విడత ఇచ్చావు, గతంలో దొరగూడ మాయ మాటలు చెప్పి అదే మాటలు మాయం చేసి మోసం చేసి రెండోసారి ఓటేసుకున్నాడు. మొదటి విడత ఇచ్చి మళ్ళీ మాకు ఇయ్యపోతే మా పరిస్థితి ఏంటి అనేది నా ఆడబిడ్డలో కొంతమందిలో ఉంది. ఇది మీ దీవెనలతో వచ్చిన మన పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం. పేదోడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా కనపడే ఇల్లు ఇయ్యాలన్నది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇంకా 3 విడతలు ఇస్తాం. ప్రతి గ్రామంలో అర్హులైన పేద వాళ్ళకి తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. అంతేకాదు, ఇప్పుడే కృష్ణమోహన్ చెప్పాడు, ఏదైతే ఈ నియోజకవర్గానికి ఇచ్చిన 3,500 ఇందిరమ్మ ఇళ్లలో 900 మంది నిరుపేదలు ఉన్నారన్న డాక్రా మహిళల గ్రూపుల నుంచి ప్రతి ఆడబిడ్డకి ₹1,00,000 ఇప్పించారు. ఇందాక చెల్లెమ్మ కూడా చెప్పింది, ₹1,00,000 ఇప్పించాము. ఆ ₹1,00,000తో ఫౌండేషన్ కట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి, ఇల్లులు పూర్తి చేస్తున్నాం. నా నియోజకవర్గంలో అంటే ఈ గద్వాల నియోజకవర్గంలో ఇప్పటికీ ₹9 కోట్ల 900 మందికి అడ్వాన్స్ కింద డాక్రా మహిళల నుంచి ఇప్పించారని చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. డాక్రా మహిళల గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి.
ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షలాది మంది ఆడబిడ్డలని లక్షాధికారులు చేస్తానని ఆనాటి ముఖ్యమంత్రి గారి స్లోగన్ ఉండేది. అది 15 సంవత్సరాల క్రితం మాట. ఈనాడు 15 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరుల్ని చేయాలన్నదే ఈనాటి మాట, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట. కాబట్టి ఆడబిడ్డలని ఈ ప్రభుత్వంలో పెద్దపేట వేస్తున్న సంగతి కూడా మీకు తెలియదు కాదు. నా ఆడబిడ్డలకి మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక్కటే మాట చెప్తున్నాను. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇంకా 3 విడతల్లో పేదవాళ్ళందరికీ అర్హులై ఉంటే నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏ కులమని అడగం, నీవు ఎవరికి ఓటేస్తావని అడగం. పేదవాళ్ళని ఆత్మ గౌరవాన్ని కాపాడే దిశగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని ఇక్కడ ఈ నియోజకవర్గానికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇందాక మా మిత్రులు చెప్పినట్టు ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 200 యూనిట్లు పేదవాళ్ళకి ఉచిత కరెంట్ ఇచ్చాం, 500 రూపాయలకి గ్యాస్ మద్దతు ఇచ్చాం. ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం ఇచ్చాం. 10 సంవత్సరాలలో పేదవాడికి కొత్త రేషన్ కార్డు ఇవ్వని, పాత కార్డు ఉన్న ఇంట్లో కొత్త కోడలు వస్తే ఆ పేరు చేర్చాలని కానీ ఆనాటి ప్రభుత్వానికి జ్ఞానం లేకపోతే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. 17 లక్షల మందిని పాత రేషన్ కార్డులో పేర్లు చేర్చాం. అంతేకాదు రైతును రాజును చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే సుమారు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల వరకు